వెల్కమ్ టు మై రామరాజ్యం ఛానల్. నమస్తే, మీ సీనియర్ జర్నలిస్ట్ దేరంగల కృష్ణయ్య. కడప జిల్లా తెలుగుదేశం నూతన అధ్యక్షులు భూపేష్ ప్రమాణ స్వీకారం, సందడి సందడి అనే అంశంపై విశ్లేషణ. మీ సీనియర్ జర్నలిస్ట్ దేరంగల కృష్ణయ్య. కడప జిల్లా తెలుగుదేశం అధ్యక్షులు అయినటువంటి భూపేష్ ప్రమాణ స్వీకారం బ్రహ్మాండంగా చేపట్టారు. కడప పట్టణంలో మొత్తం జిల్లా తెలుగు తమ్ముళ్ళు అంతా కూడా హాజరయ్యే విధంగా ప్రణాళికలను సిద్ధం చేశారు. గతంలో శ్రీనివాసులు రెడ్డి తెలుగుదేశం కడప జిల్లా అధ్యక్షులుగా కొనసాగారు. ఆయన సారథ్యంలో కడప జిల్లాలో తెలుగుదేశం ముందుకు నడిచింది. ఆయన కాల పరిమితి ప్రకారం అటు తర్వాత కడప జిల్లా అధ్యక్షుని మార్పు ప్రకారం భూపేష్ రెడ్డికి ఆ పీఠాన్ని అప్పజెప్పే కార్యక్రమం అధిష్టానం చేసింది. అందులో భాగంగా ఈరోజు ప్రమాణ స్వీకారం అట్టహాసంగా జరిగింది. ఈ కార్యక్రమానికి అతిరత మహానేతలు హాజరు అయ్యారు. ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా మాట్లాడారు. పార్టీ బలోపేతం, పార్టీ దిశ నిర్దేశం, పార్టీ ప్రణాళిక, పార్టీ కార్యకర్తలు అనే అంశంపై అందరూ కూడా మాట్లాడే అంశమే కదా. ఇది కొత్త ఏముంది? ఇక బీటెక్ రవి మీకు సుపరిచితుడే. పులివెందుల తెలుగుదేశం ఇన్ఛార్జి అయినటువంటి మారెడ్డి రవీంద్రనాథ్ రెడ్డి, అదే బీటెక్ రవి. ఆయన తెలివిగా ఈరోజు ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో భాగంగా మాట్లాడారు. అది కూడా కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడారు. గతంలో సీనన్న పార్టీకి బాగా చేశాడు. ప్రస్తుతం భూపేష్కు పార్టీ పగ్గాలు అప్పచెప్పారు. జిల్లాలో కార్యకర్తలకు ధైర్యాన్ని నింపాల్సిన పరిస్థితి. ఇరువురు సామరస్యంగా కార్యకర్తల సమస్యలను పరిష్కరించాలి. అటు తర్వాత కడప జిల్లాలో కార్యకర్తలు కొంత నిరుత్సాహంగా ఉన్నారు అన్న వాదన ఉంది. అది నా దృష్టికి వచ్చింది. కార్యకర్తలు మీసం తిప్పే విధంగా, ముందుకు నడిచే విధంగా ప్రస్తుత జిల్లా అధ్యక్షులైనటువంటి భూపేష్ రెడ్డి ముందుకు నడచాల్సిన అవసరం ఎంతైనా ఉంది అనే కోణంలో బీటెక్ రవి మాట్లాడారు. చూడండి ఈ వీడియోలో. ఇలా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి మా సోదరిమనైనటువంటి సవితమ్మ గారికి, అలాగే అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టినటువంటి భూపేష్ రెడ్డి గారికి, ఆయన కార్యవర్గానికి శుభాకాంక్షలు తెలుపుకుంటూ, తర్వాత ముఖ్యంగా అంతకుముందు ఎలక్షన్స్ అప్పుడైతేనేమి, తర్వాత గత 12 సంవత్సరాల నుంచి అధ్యక్షుడిగా పనిచేసిన శ్రీనివాసరెడ్డి గారి గురించి కూడా కొన్ని మాటలు చెప్పుకుంటూ, ఆయన హయాంలో తర్వాత ఇందాక అందరూ చెప్పినట్లు కడప ఉమ్మడి జిల్లాలో 10 సీట్లకు 7 సీట్లు, అంటే ఉమ్మడి జనసేన బీజేపీతో కలిపి 7 సీట్లు రావడంలో కూడా గత అధ్యక్షులు బాగా ఇక్కడ పనిచేయడం ఒకటైతే, తర్వాత ఇందాక చెప్పినట్లు అంతకుముందు హయాంలో మనకు శాంక్షన్ అయినటువంటి ఈ ప్రాంతాన్ని కూడా, అంటే కడపలో మనకు ఒక ఆఫీస్ నిర్మించడానికి కూడా ఆయనతో పాటు ఈ వేదిక మీద ఉన్న అందరూ కూడా సహకరించి ఈరోజు మనకు ఒక మంచి ప్రాంగణం ఏర్పాటు దాంట్లో కూడా ఆ తర్వాత గత అధ్యక్షులు బాగా పనిచేయడం జరిగింది. తర్వాత వ్యక్తిగతంగా పులివెందుల విషయానికి వస్తే, ఇక్కడ మా పులివెందులలో ఎవరు కూడా మాకు అప్పుడు అపోజిషన్లో ఉన్నప్పుడు ఏదైనా స్థలం ఇవ్వాలన్నా, తర్వాత బాడుగకు ఏదైనా ఇల్లు ఇవ్వాలన్నా కూడా ఇవ్వలేని పరిస్థితిలో తర్వాత ముందుకు వచ్చి మాకు ఒక అద్భుతమైన ఆఫీస్ నిర్మించడానికి కూడా తర్వాత శ్రీనివాసరెడ్డి గారి సహకారం చాలా ఉంది ఆ రోజుల్లో. ఆ తర్వాత ఇప్పుడు ఆ రోజు శ్రీనివాసరెడ్డి అన్నకైతే ఏ రకంగా వాళ్ళ కుటుంబ సభ్యునిగా మేమందరం కలిసి పనిచేసుకున్నామో,
ఇప్పుడు కూడా భూపేశ్ రెడ్డి గారికి కూడా అంతే సహకారంతో అంతే ప్రోత్సాహకరంగా ఇచ్చి జిల్లాలో మరింతగా ఇప్పుడున్న దానికన్నా కూడా మరింతగా తెలుగుదేశం పార్టీ అంత బలపడేదానికి కూడా మేము ఈ స్టేజ్ మీద ఉన్న పెద్దలం అందరం కూడా కృషి చేస్తామని, తర్వాత భూపేశ్ రెడ్డి గారు కూడా నా తరపు నుంచి ఒక 2 చిన్న సూచనలు. ఎందుకంటే పార్లమెంట్ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ఆయన దగ్గరికి ఎవరైనా కూడా అంటే మా ఇన్ఛార్జితో అంతో ఎంతో ఏదైనా సంబంధాలు దెబ్బతిన్నప్పుడు ఆ ఇన్ఛార్జి వలన కానీ మా వల్ల ఏదైనా సమస్య వచ్చినప్పుడు వాళ్ళు ఖచ్చితంగా మీ దగ్గరికే వస్తారు. అప్పుడు వాటిని చాలా చాకచక్యంగా చాలా సున్నితంగా వాళ్ళ మనసు ఇబ్బంది పెట్టకుండా మా దృష్టికి కూడా తెలియజేసి కోఆర్డినేషన్ గా పోతే అందరం కలిసికట్టుగా అంటే పార్టీకి ఎవరు దూరం కాకుండా ఉండాల్సిన బాధ్యత చేయాల్సిన బాధ్యత ఖచ్చితంగా పార్లమెంట్ అధ్యక్షుల మీద ఉంటుంది. తర్వాత ఇంకో విషయం ఏంటంటే ఈ ప్రాంగణం అయితే ఇప్పుడు శాంక్షన్ చేశారు. మీరు అధ్యక్ష బాధ్యతల్లో ఉన్నారు కాబట్టి మీ ఆర్థిక స్థితిగతులు కూడా నాకు తెలుసు కాబట్టి మీరు ఏం చేస్తారేమో ఇక్కడ ఒక అద్భుతమైన మనకు ఆఫీస్ నిర్మించడానికైతే తప్పకుండా మీ పాత్ర మీ కృషి అయితే చాలా అవసరమని కూడా తర్వాత ఈ సందర్భంగా మీకు కూడా తెలియజేస్తూ ఏది ఏమైనప్పటికీ ఇక్కడ పార్టీ బలోపేతం కావాలనే ఇంత కావాలనే కూడా మన అందరితో పాటు మన ముఖ్యంగా మన కార్యకర్తల సహకారం ఉంది. ఈ మధ్య కార్యకర్తల గురించి కూడా నా దృష్టికి కొన్ని విషయాలు వస్తాయి. అవి ఆల్రెడీ మీ దృష్టికి వచ్చినాయో లేదో. కొంచెం కార్యకర్త అయితే ముందున్న మాదిరి కాకుండా కొంచెం ఏదో ఇబ్బందిగా పడతానట్టు మాకు అనిపిస్తుంది. నిజమా కాదా? కార్యకర్తలంతా ఏదంటే మనకు పనులు దొరకకపోయినా కనీసం ఎంఆర్ఓ దగ్గరికో ఎస్ఐ దగ్గరికి పోతే వాళ్ళకి గౌరవం అన్నా కావాలని వాళ్ళంతా కోరుకుంటారు. ఈ విషయాన్ని దయచేసి అధిష్టానం దృష్టి వద్దకు తీసుకుపోయి తెలుగుదేశం పార్టీకి చేసిన ప్రతి కార్యకర్త కూడా మీసం ఎత్తుకుని తిరిగేట్టుగా చేయాలని అభినందిస్తూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ జై తెలుగుదేశం.